ఓట్స్ బై దిస్ ఇస్ కౌశిక్ లేటర్ అందరూ. సో గైస్ తమిళ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నామని చెప్పేసి. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో సెటప్ చూస్తే అర్థమైంది అనుకుంటా. సో ఈయనే కూర్చొని మాట్లాడతాం. చాలా చిన్న వీడియో, దాన్ని ఫినిష్ చేసేద్దాం. సో మీకు తమిళ చూస్తే ఏం అర్థమైందో కానీ ఒక గట్టి అవేర్నెస్, గట్టి ఇన్ఫర్మేషన్, గట్టి మీ లోపల ఒక ఉద్యమం రేపుదామని చెప్పేసి ఇదంతా సెటప్ అవ్వని గట్టిగా ప్లాన్ చేసిన. ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. కాంపిటీషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కెరియర్ అని చెప్పేసి ఎందుకు పెట్టినా అంటే, సో ఇవాళ రేపు మన బాయ్స్ అందరికీ ఏం అర్థమవుతుందంటే తప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎట్లా అంటే ఆబ్వియస్లీ మనం అట్లా వీడియోలు తీసినాం, నేను కూడా చెప్పిన చాలాసార్లు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఒక్కసారైనా అలా లైఫ్లో కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఆ ఫీల్ ఎట్లుంటుందో, ఆ స్టేజ్ ఎట్లుంటుందో, ఆ ప్రశంసలు, ఆ మెడల్స్ తీసుకోవడం కానీ అవన్నీ ఎట్లుండేవో అని చెప్పేసి ఖచ్చితంగా అందరూ ఒకసారి అవన్నీ ఫీల్ అవ్వాలి, అవన్నీ అనుభవించాలి. చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ మజా ఎట్లుంటుందో అని చెప్పేసి నేను కూడా మస్తు సార్లు చెప్పిన. కాంపిటీషన్ ఎట్లుంది, హైలైట్ అనిపించింది. సో ఎక్సలెంట్ ఫీల్ అనమాట. సో ఆ ఫీల్ తెలవాలంటే కంపేర్ చేసి తీరాల్సిందే మీరు. సో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ప్రెప్ చేసి అంత స్టేజ్ మీకు ఎక్కనే తెలుస్తుంది ఆ ఫీల్ ఎంత హై ఉంటుందో. నాకైతే హైలైట్ అనిపించింది. మస్తు మందిని ఎంకరేజ్ చేసిన కంపేర్ చేయడానికి. అండ్ ఇప్పుడు నేనే వద్దని చెప్పేసి అంటున్నా. ఎందుకు అంటున్నానో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది. ఒకప్పుడు చెప్పినోని మరి నువ్వే ఎందుకు వద్దు అంటున్నావు అంటే, సో నాకు కొన్ని హార్ష్ ట్రూత్స్ అయితే విన్నా, నేను ఒక చేదు నిజాలు అయితే విన్నా. సో ఈ కాంపిటీషన్స్ గురించి నేను ఫెడరేషన్ గురించి ఎట్లాంటి తప్పు మాట్లాడదలుచుకోలే. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నా ఆడియన్స్కి నేను ఒక ఇన్ఫర్మేషన్ కన్వే చేద్దాం అనుకుంటున్నా, ఎట్లా తప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చెప్పేసి. దాని గురించి మాత్రమే నేను మాట్లాడాలనుకుంటున్నా. ఫెడరేషన్ గురించి నాకు ఏం లేదు. ఫెడరేషన్ చాలా మంచి ఫెడరేషన్. మీరు కంపేర్ చేయాలనుకుంటే ఈజీగా కంపేర్ చేయొచ్చు. జనాలందరూ తప్పుడుగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చెప్తున్నా కదా, ఎట్లా అవుతారో నేను చెప్తా చూడండి. మన వాళ్ళకి ఏం అజంప్షన్ ఉందంటే, అరే ఇప్పుడు పోతున్నాం, మనం కంపేర్ చేస్తున్నాం, ఈ ఐసీఎన్ వచ్చింది, ఐసీఎన్ హైదరాబాద్ ఉంది, మనం కంపేర్ చేద్దాం, మనం కూడా ఫాలోవర్స్ తెచ్చుకుందాం, మనం కూడా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోదాం, అది అయిపోదాం, ఇది అయిపోదాం అని చెప్పేసి అట్లా అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినంత మాత్రాన మీరు ఇన్ఫ్లుయెన్సర్ కాలేరు. రెగ్యులర్గా కంటెంట్ ఇస్తుంటే ఖచ్చితంగా అయిపోతారు, దానిదేముంది. సో ఇన్ఫర్మేషన్, క్వాలిటీ ఇన్ఫర్మేషన్ వేయండి, యూనిక్ ఇన్ఫర్మేషన్ వేయండి, ఎవరి దగ్గర లేని ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొచ్చేయండి, మీ ఓన్ స్టైల్ ఇవ్వండి. సో ఆబ్వియస్లీ మీరు ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు. సో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే మీరు ఇన్ఫ్లుయెన్సర్ కాలేరు. మీరు అయ్యేది ఏంది, అథ్లెట్ అవుతారు. ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతారంటే రెగ్యులర్గా కంటెంట్ తీసేటోళ్ళు అవుతారు. మీరు కంటెంట్నే ఇప్పుడు కాంపిటీషన్ చేసేదే కంటెంట్ లాగా తీసి పెడదామంటే ఆబ్వియస్లీ తీసుకొని పెట్టొచ్చు, కానీ అది కూడా చాలా ఎక్కువ మంది అయిపోయారు. అంటే దానికి కూడా చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. గ్యారంటీ ఇవ్వలేం 50-50. మీరు ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, కాకపోవచ్చు, మీ వీడియోస్ అందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు కదా. సో దానికి మీరు కంపేర్ చేయడానికి ఎందుకు, రెగ్యులర్గా కంటెంట్ పెడితే అయిపోతారు కదా ఇన్ఫ్లుయెన్సరు కదా. ఇప్పుడు కంపేర్ చేస్తుంటే పైసలు ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు మనకు ఇటు తిరిగి మొత్తం ఇట్లా తిరిగి కడుపులో ఉచ్చుకునేది మనకు పైసలే. అందుకనే తీస్తున్నాం మనం వీడియో. పైసలు ఎందుకు వేస్ట్ చేసుకోవడం, రెగ్యులర్ కంటెంట్ పెడితే మీకు ఆబ్వియస్లీ మీరు కంటెంట్ క్రియేటర్ అవుతారు, ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు. ఇంకోటి క్లయింట్స్ వస్తారు, అది వస్తారు, ఇది వస్తారు అంటే కంపేర్ చేస్తే మీరు కోచ్ కాలేరు, ట్రైనర్ కాలేరు. ట్రైనర్ కావాలి, కోచ్ కావాలంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, లేకుంటే అన్నీ నేర్చుకొని అది ఇది చేసి కింద మీద పడి అన్నీ చేస్తే కోచ్ అవుతారు, ట్రైనర్ అవుతారు. సో ఈ మూడు చాలా డిఫరెంట్. అథ్లెట్ అవ్వడం వేరు, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం వేరు, ట్రైనర్ అవ్వడం వేరు. సో అన్నిటినీ కలపకండి. కంపేర్ చేసినంత మాత్రాన మీరు ఇన్ఫ్లుయెన్సర్ కాలేరు. ఉత్త పైసలు వేస్ట్ చేయకండి. ఎవరికి డబ్బులు ఊరికే రావు. ఇంకోటి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, ఎవరైతే కొత్త జిమ్లో జాయిన్ అవుతారో, సో నాకు నార్మల్ క్లయింట్స్ లాగా కోచింగ్ కోసం వస్తారు కదా, బ్రో నేను స్టార్టింగ్ మనోడు జిమ్ కూడా స్టార్ట్ అయ్యాడు, ఏం చేయడు బ్రో, నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా, ఐసీఎన్లో చేద్దాం అనుకుంటున్నా అంటాడు. నార్మల్ అసలు జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక లెవెల్ ఆఫ్ ఫిజిక్ బిల్డ్ చేసుకోవాలి. దానికి ఒక 2-3 సంవత్సరాలైనా ఈజీగా పడుతుంది. మన న్యాచురల్ పొటెన్షియల్ని మనం చాలా తక్కువ అంచనా వేసుకుంటాం. ఎవరైతే న్యూబీ గెయిన్స్, ఎవరైతే కొత్త జాయిన్ అవుతుంటారో వాళ్ళకి చాలా మంచి గెయిన్స్ వస్తాయి. సో మీరు కొత్తనే బిగినింగ్లోనే దిగి ఇట్లాంటి కాంపిటీషన్లు ప్రెప్ అనుకొని దిగారు అనుకో, ఆ పొటెన్షియల్ వేస్ట్ అయిపోతుంది. తర్వాత చాలా కష్టం అవుతుంది మజిల్ బిల్డ్ చేసుకోవడం, ఇవన్నీ చేయడానికి. సో అట్లా టైం వేస్ట్ చేసుకోకండి. ఈ కాంపిటీషన్లు అవన్నీ ఎర్లీగా పెట్టుకోకండి. చెయ్యండి,
నేనైతే కొత్త ఎవరైతే జిమ్లో జాయిన్ అవుతారో 1-2 సంవత్సరాలు మంచిగా బాడీని గెయినింగ్ వేసుకోండి, మంచిగా గెయిన్ చేసుకోండి. మీకు మంచి న్యూబీ గెయిన్స్ వస్తాయి, మంచి పొటెన్షియల్ ఉంటుంది. కొత్తలో ఎవరైతే జిమ్ చేస్తారో వాళ్ళకి. సో అసలు వేస్ట్ చేయకండి. ఈ కాంపిటీషన్లో అవన్నీ పక్క పెట్టండి, ఎప్పటికైనా ఆడుకోవచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, సో ఇవాళ రేపు మనోళ్ళు అప్పులు చేస్తారు కంపేర్ చేయడానికి, కోచ్ని హైర్ చేసుకోవడానికి, నార్మల్ డైట్లు వేయడానికి, జిమ్ పోవడానికి అప్పులు. సో ఒక్కొక్కరి లైఫ్ ఎట్లా ఊడ్చిపోతుందో తెలుసా? మందు తాగడం వల్ల, ఇంకోటి జూదం గ్యామ్లింగ్, ఇంకోటి అప్పుల వల్ల. అర్థమవుతుందా? సో ఈ 3 థింగ్స్, ఈ మందు సిగరెట్లు తాగేటోడు ఆడైనా సరే జర కొంచెం ఆయనకు కొంచెం లైఫ్ స్పాన్ ఎక్కువనే ఉంటుంది. కానీ ఈ అప్పులు ఈ గ్యామ్లింగ్ చేసేటోళ్ళు ఎట్లుంటుంది తెలుసా? వేరే ఉంటుంది. ఈ అమ్మ ఎందుకు అది ముఖం తెలియనోడు వచ్చి అమ్మ నా బూతులు తిడుతుంటాడు, అవన్నీ వాడాల్సి వస్తుంది. గ్యామ్లింగ్ అంటారా? ఈ 2 నెల రోజులు కష్టపడ్డ పైసలన్నీ ఒకటే ఇట్లా పెట్టి ఇట్లా ఓడగొడతారు. సో బెట్టింగ్లో ఇట్లా పోతే. సో ఈ మూడు అని ఏవైతే ఉన్నాయో మగవాళ్ళకి చాలా హానికరం, ఆడవాళ్ళకి కూడా హానికరం. వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు, బట్ స్టిల్ మీరు మగవాళ్ళకి అంటే మనకి చాలా హానికరం, కూడిచిపోతారు. సో అప్పులు వేసి మరి కాంపిటీషన్లల్లో పార్టిసిపేట్ చేసి ఏం సాధిద్దాం అనుకుంటారు. రిటర్న్లో మనకేం బెనిఫిట్ లేనిది. ఇప్పుడు ఐసీఆర్లో కంపేర్ చేసినంత మాత్రాన మీ లైఫ్ సెట్ అయిపోతుందా? అట్లా అంటే మస్తు మందిని దింపినాం, మనమే మస్తు మందిని కంపేర్ చేయించినాం. వాళ్ళంతా అవుట్ ఆఫ్ ప్యాషన్, అంటే వాళ్ళు సంపాదించుకుంటారు. వాళ్ళు సంపాదించిన దాన్ని ఒక 10%, 5%, ఒక 15% తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసుకొని చేస్తున్నారు. అంతేగాని అప్పులు వేసి ఇట్లా ఎవరు చేయరనమాట. సో నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ అయితే ఇంతవరకు ఎవరు అప్పులు వేసి ఇట్లా చేయలేదు. నేను అన్నీ అడుగుతాను, ఎట్లా చేస్తున్నావు, ఏం పని చేస్తావు, అది వేసి అన్నీ మొత్తం అడిగి జాయిన్ చేసుకుంటా. ఒకవేళ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు, నన్నే అఫోర్డ్ చేసుకోలేకపోతారంటే కాంపిటీషన్కి ఇంకెన్నో జుగార్లు వేసి వస్తారు అని చెప్పేసి అర్థం చేసుకొని, తమ్ముడు వద్దు, నువ్వు ఫస్ట్ పైసలు సంపాదించుకో, నువ్వు దగ్గర ఉన్న పైసలన్నీ ఫస్ట్ డైట్ల మీద దాని మీద పెట్టుకో, తర్వాత కంపేట్ అయ్యి. మొత్తం పొడిచేది ఏం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరంలో దిగి ఈ సంవత్సరంలో నువ్వు బాడీ పెంచి కాంపేట్ చేసి మొత్తం కాంపిటీషన్లలో మెడల్ కొట్టి పీకేది ఏమి ఉండదు. మనం తీసుకొని గోడ కలిగిస్తాం అంతే, అది చూసి సంతోషపడతాం. అది మనకు అదొక ప్యాషన్ అంతే, అదొక తృప్తి. మనకి రిటర్న్లో మనకి ఏమి ఉండదు. అర్థమవుతుందా? ఉత్తుగా మనం ఇట్లా అప్పుల పాలైపోయి చాలా గలీజ్ అమ్మన బూతులు ఎవడవాడు, ఎందుకు అవసరమా మనకి? సప్లిమెంట్స్ అనమాట. సప్లిమెంట్స్ అంటే మీకు ఆబ్వియస్లీ తెలుసు మనం ఏం ప్రమోట్ చేస్తామని చెప్పేసి. మజిల్ బ్లడ్ వాళ్ళ బైజన్ పర్ఫార్మెన్స్ ఇదైతే నేను ప్రెజెంట్ వాడుతున్నా. సో లాస్ట్ వీడియోలో చూపించిన మీకు చాకో క్రిస్పర్స్ ఫ్లేవర్స్ అనమాట. సో కనిపిస్తుందా? ఫ్లేవర్ పేరు గుర్తుపెట్టుకొని కింద లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. ఇది నా పర్సనల్ ఫేవరెట్ ప్రజెంట్ అయితే. సో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. మన తీసుకునే ముందు కోడ్ అయితే వాడండి, LEEMB అని చెప్పేసి. వాడితే మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇది కూడా మీరు అఫోర్డ్ చేయగలిగితేనే తీసుకోండి, ఓకేనా? సప్లిమెంట్స్ అని చెప్పేసి దాని వెనకాల పరిగెడుతున్నారు అనమాట. సో ఇది లేకున్నా కానీ మీరు మంచి బాడీ గెయిన్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? సో నేను మస్తు వీడియోలు తీసిన. సో ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మన ఒక జాబ్, ఇది చూపించాలి. సో మీరు అఫోర్డ్ చేయగలిగితేనే తీసుకోండి, అఫోర్డ్ చేయలేకుంటే తీసుకోకండి. ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు సప్లిమెంట్స్ అనేవి. కాంపిటీషన్ చేసే వాళ్ళకి అది డిఫరెంట్. సో కాంపిటీషన్ అంటేనే ఖర్చు, మీకు అర్థమవుతుందా? కాంపిటీషన్ అంటేనే ఖర్చు. ఆ ఖర్చులకు వెళ్ళి ఇప్పుడే మన దగ్గర పైసలు లేనిది ఈ కాంపిటీషన్ అనే పెద్ద భారాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడం అనవసరం. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అది యాక్చువల్గా. సో మనం సంపాదిస్తలేం, మనకు జాబ్ లేదు, మళ్ళా ఇంట్లో ఒకటి మింగులు, మళ్ళీ మీకెళ్ళి మనకి పైసా ఉపయోగం లేదు. మరి ఎందుకు ఈ కంపేర్ చేయడం? మరి ఎందుకు ఇలా కాంపిటీషన్లో నిలబడి మనం ఏం సాధిస్తామని చెప్పేసి కదా. సో ఏవైనా సరే మీరు కంపేర్ చేసినా చేయకపోయినా సప్లిమెంట్స్కి మీకు మీ సంపాదనతోటి సప్లిమెంట్స్ కొనలేకపోతున్నారంటే అసలు తీసుకోకండి అని చెప్పేసి చెప్తా. లేదు మా అయ్య రిచ్, మా ఇంట్లో మస్తు పైసలు ఉన్నాయంటే ఖచ్చితంగా తీసుకోండి, ఖచ్చితంగా కంపేర్ చేయండి. మేము వచ్చిన దగ్గరనే ట్రైనింగ్ తీసుకోండి, నేను మంచి ట్రైన్ చేసి మిమ్మల్ని కాంపిటీషన్లో దింపుతా. పైసలు ఉంటే, లేవనుకుంటే సంపాదించండి, తర్వాత కంపేర్ చేయండి, అంతే. మీరు కంపేర్ చేసినంత మాత్రాన మీకు ఎటువంటి స్పాన్సర్షిప్ రాదు. మీకు స్పాన్సర్షిప్ ఎప్పుడు వస్తుంది? మీకు ఫాలోవర్స్ పెరుగుతుంది. మీకు ఫాలోవర్స్ ఎట్లా పెరుగుతారు?
మీరు ఏదైనా కంటెంట్ క్రియేట్ చేస్తే, మీరు ఏదైనా జనాలకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే, మీరు ఏదైనా కొత్తగా యూనిక్ కంటెంట్ చేసి మీ స్టైల్లో మాట్లాడి జనాలను ఆకట్టుకొని ఫాలోవర్స్ పెంచుకుంటే, ఎటువంటి ఫాలోవర్స్ ఉన్నారు మీ దగ్గర అని చెప్పేసి ఆ బేస్ మీద ఒక్కొక్క బ్రాండ్స్ వస్తుంటాయి అనమాట. ఒకవేళ మీరు ఫిట్నెస్లో ఉంటే ఇట్లాంటి సప్లిమెంట్స్ బ్రాండ్స్ అయితే అప్రోచ్ అవుతాయి. సో అప్పుడు మీరు ఆబ్వియస్లీ మీరు మంచిగా చేసుకోవచ్చు. కంపేర్ చేస్తే రావు. కంపేర్ చేసినప్పుడు గెలిచినప్పుడు వాళ్ళు తెచ్చిస్తారు కాబట్టి ఒక్కొక్క డబ్బా ఇట్లా ప్రోటీన్ డబ్బా తెచ్చి మీకు మన చేతిలో పెడతారు కాబట్టి అలా ఉత్తే వాళ్ళు అట్లా ప్రమోట్ చేసుకుంటారు అన్నట్టు, మనకి ఇట్లా ఇచ్చి వాళ్ళు షోలా అట్లా ప్రమోట్ చేసుకుంటారు ఆ బ్రాండ్ని. బట్ మనకి ఎటువంటి స్పాన్సర్షిప్ రాదు యాక్చువల్గా. నేను చూసిన వస్తుంది అన్నారు కానీ ఇంతవరకు రాలే. మన వాళ్ళు మస్తు మంది గెలిచారు, వాళ్ళకి ఎవరికి రాలే. సో అట్లా చెప్పాలనుకున్నది ఒకటే, పైసలు సంపాదించుకోవాలి. మనం పైసలు సంపాదించుకున్న తర్వాతనే ఈ కాంపిటీషన్లు మన మస్తీ ఎంజాయ్మెంట్ అన్నీ చూసుకోవాలి. సో ఇన్ బిట్వీన్ మొత్తం ఎంజాయ్మెంట్ చేయొద్దంటే చేయొచ్చు. అది ఆ టైంకి అయ్యే ఖర్చు పెద్ద అదేముండదు. ఇది పెద్ద మొత్తాదులు ఉంటుంది. ఇప్పుడు నార్మల్ ఈ ఐసీఎన్ అంటేనే నార్మల్ హైదరాబాద్లో అయితేనే మనకి ఈజీగా 20-25 వేలు అవుతుంది కంపేర్ చేయడానికి. మళ్ళీ కోచింగ్కి అలాగ పెట్టుకోవాలి, మళ్ళీ డైట్కి అలాగ పెట్టుకోవాలి, సప్లిమెంట్స్కి అలాగ పెట్టుకోవాలి. చాలా పెద్ద ఖర్చు. అవసరమా? సంపాదించడానికి ఖర్చు పెట్టే అర్హత ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు సంపాదిస్తే మీకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోండి, దాచిపెట్టుకోండి. ఆ దాచుకున్న దాంట్లోకి వెళ్ళి ఈ కాంపిటీషన్లు, మీ సరదాలు, ప్యాషన్లు అన్నీ ఫాలో అవ్వండి, చేయండి. కానీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి అప్పులు చేసి ఏంది అంత. నేను కంపేర్ చేస్తున్నా అంటే నేను నార్మల్గా నేను ఫస్ట్ ఆడిన 2017లో ఆడిన కాంపిటీషన్కి ఎంట్రీ ఫీ ఎంత తెలుసా? 100 రూపాయలు. సెకండ్ మిస్టర్ తెలంగాణ దాంట్లో ఆడిన దానికి 500 రూపాయలు. ఈ 100 రూపాయలు అంటే జేబులో పెట్టుకొని పోయేటప్పుడే నేను వేరే ఊరు పోయినా, ఒక 100 కిలోమీటర్ దూరంలో. దానికి జేబులో 2000 పెట్టుకొని పోయినా, ఓకేనా. సెకండ్ ఇది 500కి అంతే, 500 పెట్టుకొని పోయినా. అప్పుడు నాకు బస్ పాస్ ఉంది, నాకు కాలేజీలో ఉన్నా కాబట్టి బస్ పాస్ ఉండేది. 500 పెట్టుకొని పోయినా, 500 ఆడిచ్చిన డ్రాయర్ మీద అట్లా ఇట్లా వెనకాల తిరిగి ముంగడ తిరిగి చూపించిన వచ్చిన. సెకండ్ దానికి యూట్యూబ్ పైసలు అవి కూడా రాలేదు నాకు. మా అమ్మని 2000 ఏమో అడిగినా, ఇచ్చింది. యూట్యూబ్ పైసలు వస్తేనే దిగుదామని చెప్పేసి చూసుకున్నా కానీ రాలేదు. ఒక 3000కి మస్తు దమ్ముదమ్ అయిపోయింది. మా అమ్మ లాస్ట్ మినిట్లో నా బాధ చూసి ఇచ్చింది 3000. తీసుకున్నా, పోయినా, కంప్లీట్ చేసిన, ఓడిపోయినా, వచ్చిన. యూట్యూబ్ పైసలు వచ్చినాయి. మళ్ళీ మా మమ్మీకి ఇచ్చేసిన. మళ్ళీ మనం పొగరుబోతులం, జర ఈగో ఇష్టం, జర ఎట్లుంటుంది, నా పైసలతోటే కంప్లీట్ చేయాలి, నేనే పోతామో అని చెప్పేసి నాకు బాగుండేది. సో తీసుకున్న, మా మమ్మీ దగ్గర తీసుకున్న పైసలు ఇచ్చేసిన. ఎందుకురా మళ్ళీ ఎందుకు ఇస్తున్నారా అని కూడా అన్నది, తీసుకో అని చెప్పేసి ఇచ్చిన. అది ఇంకా సెకండ్ టైం నుంచి యూట్యూబ్ అప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఈ 3000 కోసం ఎప్పుడైతే తనలాడినో నాకు అప్పటి నుంచే నాకు ఇన్కమ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేది కూడా 7000 వచ్చేది ఉండే. 7000 కూడా రాపోయేసరికి మా మమ్మీ నా బాధ చూడలేక ఇచ్చింది 3000. సో అప్పటి నుంచి నా గ్రోత్ స్టార్ట్ అయింది. తర్వాత ఈ ఐసీఎన్ అని చెప్పేసి స్టార్ట్ అయింది. సో ఆడికెళ్ళి మీకు ద రెస్ట్ ఈస్ హిస్టరీ. మీకు ఆల్రెడీ తెలుసు మనం ఎంత కిందికి వెళ్ళి ఇప్పుడు ఎట్లున్నామని చెప్పేసి. సో అది స్టోరీ అంతా. అది సంపాదించుకొని మీరు ఖర్చు పెట్టుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మీరు గెలిచినా ఓడిపోయినా అని ఫరకే ఉండదు, చాలా హ్యాపీగా ఉంటారు. మీ 100% ఇచ్చి మీరు ఏది చేసినా అని చెప్పేసి. ఈ అప్పులు చేసి వచ్చి దిగి ఇప్పుడు ఈ కాంపిటీషన్ కూడా ఎట్లా ఎవాల్వ్ అవుతుందంటే చాలా టఫ్ అయిపోతుంది. చూస్తుంటే ఇంకా ఎక్కువ ఎవాల్వ్ అయిపోతుంది. అప్పులు చేసి మనం కంపేర్ చేసి ఓడిపోయినాం అనుకోండి, అరే ఇన్ని పైసలు ఖర్చు పెట్టినారా, ఆడెవడో వచ్చి ఎత్తుకొని పోయిండు, వాడెవడో వచ్చి వాడొచ్చిండు, వీడొచ్చిండు అని చెప్పేసి ఏదో మైండ్లో తిరుగుతుంటుంది. జడ్జిమెంట్ కరెక్ట్ లేదు అనుకుంటాము, ఏమేమో అనుకుంటాం. ఇంకా అర్థమవుతుందా? సో ఇదే మనం చెప్పాలనుకుంది ఈ వీడియో ద్వారా. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లనే సెటప్ ఎట్లా ఉందో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో అది ఈరోజు వీడియోకి అయితే ఇంతే. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఫోకస్ ఇంటర్వ్యూ సెర్చ్ చేసి ఫాలో అయిపోండి. అంతే. ఇంకేమైనా వీడియో సజెషన్స్ కింద కామెంట్ సెక్షన్లో వదలండి, ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు వీడియోకి ఇంతే వాయిస్. ఉంటా, బాయ్, పీస్.